నమః. ఓం శ్రీ మాత్రే నమః. దుర్గాదేవిని నవదుర్గా స్వరూపాలు ఆరాధిస్తూ జరుపుకునేది శరన్నవరాత్రులు అంటే. నవదుర్గలకు భారతదేశంలో అందున కాశీక్షేత్రంలో ఆలయాలున్నాయని మీకు తెలుసా? ఆ నవదుర్గా స్వరూపాల్లో 4వ రూపమైన కూష్మాండాదేవికి అంకితం చేయబడిన ఆలయం పవిత్ర కాశీక్షేత్రంలో రామ్నగర్లో ఉంది. దీనిని దుర్గాకుండ్ ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. కూష్మాండాదేవి అష్టభుజాలతో ధనుస్సు, బాణం, చక్రం, గద వంటి ఆయుధాలను, కమలం, అమృత కలశం, అక్షమాల, కమండలాన్ని పట్టుకుని సింహవాహనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుంది. తన చల్లని చూపులతో ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి ఈ కూష్మాండాదేవి. మన అందరిలో ఉండే చైతన్య శక్తి ఈ తల్లి. ఈ తల్లిని ఆరాధించటం వల్ల ప్రాణశక్తి వృద్ధి చెంది బుద్ధి వికసిస్తుంది. తల్లి అనాహత చక్రానికి అధిదేవత. ఈ తల్లికి ఇష్టమైన నైవేద్యం చిల్లులేని గారెలు. ఈ తల్లికి కూష్మాండ బలి అంటే చాలా ఇష్టం. కూష్మాండ బలి అంటే గుమ్మడికాయను కొట్టడం అని అర్థం. నవరాత్రి 4వ రోజున దూర ప్రాంతాల నుంచి ఎందరెందరో భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి ఈ క్షేత్రానికి వస్తుంటారట. ఓం శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.